అక్రమార్కుల్లో గుబులు రేపుతుంది. 15,000 ఎకరాల భూముల్లో అవకతవకలు జరిగాయని, అక్రమంగా రికార్డులు సృష్టించుకొని కబ్జా చేశారని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్కు, బద్వేల్ ఆర్డీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఇదే వ్యవహారంపై జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ 60 మందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. అయితే భూ అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. ఈగలాకి డొంక కలిగినట్టుగా బ్రహ్మంగారి మఠంలో వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. చాలామంది కబ్జా చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ సృష్టించుకొని వాళ్ళ జాగీరుగా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్వయంగా ఈ ఏదైతే భూ అక్రమాలు జరిగాయో వాటి మీద జిల్లా కలెక్టర్కు, సీఎంకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఒక్క బ్రహ్మంగారు మఠంలో దాదాపు 15,000 ఎకరాల పైచీలకు భూములు వివిధ రకాలుగా అవకతవకలు జరిగాయని బయటపడింది. ఈ నేపథ్యంలో దాని మీద ఒక ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా సర్వే చేసి వాటిని ఈ నకిలీని తేల్చే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సార్ చెప్పండి, ఈ బ్రహ్మంగారి మఠంలో జరిగినటువంటి ఈ భూ కుంభకోణం అనొచ్చు ఎట్లా బయటకు తీసుకారు, తర్వాత దీన్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు బ్రహ్మంగారి మఠం మండలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి బ్రహ్మంగారి మఠం నుంచి చాలామంది మనుషులు వస్తారు. ఒక ఊరు నుంచి 30 మంది 40 మంది మనుషులు వచ్చేవాళ్ళు. వచ్చి సార్ మాకు భూమి లేదు, మాకు పాస్బుక్లు అడంగలు అన్నీ ఉన్నాయి, అయినా కూడా మాకు భూమి లేదు అని చెప్పి నా కాడికి వస్తే నేను అధికారులకు ఏం చెప్పాలా? ఓకే, అధికారులతో మాట్లాడతాపో అని చెప్తా. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆ భూములు ఉన్నోళ్ళు వస్తారు. వాళ్ళకన్నా మాకు పాస్బుక్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి సార్, మా భూమి ఇది, మాకే ఉండాలి సార్. వాళ్ళు వచ్చి మీకు చెప్పినా వాళ్ళు చెప్పిందంటే అబద్ధమని. అంటే వాళ్ళది అబద్ధమా వీళ్ళది అబద్ధమా తెలిసేది ఎట్లా అని నేను సుమారు 1 year నుంచి ఒకరు కాదు, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. మనలో చాలామంది నేను వచ్చినప్పుడల్లా పాపం ఎంతోమంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. వీళ్ళ పరిష్కారం చేయాలంటే ఎలా అని చెప్పి నేను ఆలోచించి అసెంబ్లీ రైజ్ చేసిన తర్వాత కలెక్టర్ దృష్టికి పోయినా. కలెక్టర్తో సుమారు 10-20 సార్లు మీటింగ్ పెట్టాం. కలెక్టర్ గారు మీటింగ్ పెట్టిన దశ ఇమీడియట్ దీన్ని ప్రక్షాళన చేయాలా, ఒక పైలట్ ప్రాజెక్టుగా మఠం మండలం తీసుకోవాలని చెప్పి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వేసిన కూడా ప్రక్షాళన కావడంలే. ఎందుకంటే కమిటీ వేస్తే వీఆర్ కానీ వీఆర్ఓలు కానీ కింద ఉన్న లోకల్ పీపుల్స్ కానీ సహకరించడంలే. పాప వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు పోతారు, చూస్తారు, వస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒరే దీన్ని ఖచ్చితంగా నేను రంగంలో దిగుతూనే అవుతుంది, లేకుంటే కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి నేను ప్రక్షాళన చేయాలంటే నా పర్టికులర్గా నేను సర్వే చేస్తే నా దగ్గర 7,512 ఆన్లైన్ ఎక్కించినటువంటి ఆన్లైన్ ఎక్కించారు. అవన్నీ ఫేక్ ఉన్నటువంటి నా దృష్టికి వచ్చినాయి. దానివల్ల 14,662 ఎకరాలు ఫేక్ అని తెలిసిపోయింది. నాకేంత తెలిస్తే టోటల్ మఠం మండలంలో 1,03,457 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి టోటల్ ప్రక్షాళన చేసి ఎంత భూమి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఏమైనా ఒకే భూమిని ఇద్దరు ఆక్యుపై చేసుకోవడము ఇవన్నీ ఉండకూడదు. వాళ్ళకందరి చట్టపరంగా. ఎందుకంటే వీళ్ళు పాపం కొంతమంది డబ్బులు పెట్టి కొన్నారు, బీదోళ్ళు చాలామంది డబ్బులు పెట్టి కొన్నారు, వాళ్ళు అన్యాయం కాకూడదు. ఇప్పుడు ఏమైంది, డబ్బులు పెట్టి కొన్నా కూడా చట్టపరంగా వాళ్ళకి లేదు. ఇవన్నీ చట్టపరంగా కల్పించాలా. ఎంతోమంది బీదోళ్ళకు భూములు లేనట్టు బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకందరూ చేయాలి. మళ్ళీ అసైన్మెంట్ పెట్టించి వాళ్ళకి చట్టపరంగా చేయాలని ఈ ప్రక్షాళన జరగాల. మా మఠం మండలంలో నన్ను ఎమ్మెల్యే గెలిపించేందుకు నా ప్రజలకు నేను ప్రక్షాళన చేసి ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఆలోచనతోనే ఈ ముందుకు పోతున్నా. ఇంకొకటి, ఈ కొంతమంది లీడర్లు ఎక్కువ భూములు ఆక్రమించారు. ఎంత 100 ఎకరాలు 200 ఎకరాలు అట్లా ఆక్రమించారు. వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారంటే రెచ్చగొడతాను ఎవరికి, రైతు కొంతమంది బీదలను, అరే మీ భూములు పోతాయి. అయ్యా నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి భూమి 1 ఎకరా భూమి పోదు. మీ భూమి చట్టపరంగా చేసేస్తా, మీరెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రత్యేక బృందాలతో సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో తేల్చింటే భయాందోళన ఉంటాయి కదా, దాన్ని ఎట్లా సెటిల్ చేస్తారు? ఇప్పుడు రీసర్వే చేసిండ్రు. రీసర్వేలో నా దగ్గరికి నిన్న డాక్యుమెంట్ వచ్చింది. రీసర్వే కన్నా ముందు ఎల్ఐకి ఉన్నది, రీసర్వే తర్వాత అది ఎల్ఐ అనేది బోగస్. రీసర్వే తర్వాత ఎవరికి వచ్చింది, మళ్ళీ ఎల్ఐకే వచ్చింది. అంటే వీళ్ళు అధికారులు కూడా ఏమి ప్రక్షాళన చేయకుండా ఉన్నది కాపీ కొట్టిండ్రు. రెవెన్యూ సమస్య అనేది ఒక తేనెతట్ట అలాంటి కలిపారు. ఒక దాదాపు 1,000 ఎకరాలు మీ దృష్టికి వచ్చిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత యంత్రాంగం కానీ తర్వాత అంత సాధ్యాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అందుకోసమే కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా, ఆర్డీఓ దృష్టి తీసుకుపోయినా, ఆర్డీఓ గారు ఒక టీంని వేశారు. బాగా యాక్టివ్ పనిచేసే వాళ్ళు వేసి ఎక్కడ అంటే వాళ్ళు అనుకుంటేంది వారం లోపల తేల్చేస్తారు. అంటే రెవెన్యూకి చిన్నది ఉంటుంది, మాకు 20 రెవెన్యూలు ఉన్నాయి. ఒక్కొక్క రెవెన్యూ అంటే 2-3 ఊళ్ళే ఉండేది, అంతే, పెద్దగా ఉండదు. వాళ్ళు తేల్చే ఈజీ అవుతుంది. అందుకోసం వాళ్ళకు
ఒక కమిటీ వేసాం. వాళ్ళ దగ్గరికి మళ్ళీ వీళ్ళు ఎవరైనా అధికారులపై మళ్ళీ లీడర్లపై ఏమైనా కొలిడ్ అవుతారని చెప్పి ఆడికి ఎవరు రాకుండా సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించిన. ఆ తర్వాత ఎవరైనా అధికారులు కూడా ఎవరైనా కొలిడ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం. ఆర్డీఓ మీటింగ్ పెడతాను. నేను కూడా 10 రోజులకు ఒకసారి మీటింగ్ పెడతాను. పెట్టి ఏం జరుగుతుంది ఏం కథని ఖచ్చితంగా 3 వారాల లోపలనే ఇది ప్రక్షాళన చేస్తాం. చేసిన తర్వాత ఎన్ని ఎకరాల భూమి తేలుతుంది. తేలిన తర్వాత ఎవరెవరికి చట్టపరంగా ఎవరికి చేయాలో అనేది చేసి ఆ చట్టపరంగా అందరికీ రిక్వెస్ట్ చేసాక ఇది మన సీఎం దృష్టికి కూడా తీసుకుపోతాం. స్పెషల్గా మన మఠానికే సపరేట్గా ఒక జీవో తీసుకొచ్చేసి మఠం మండలం ప్రక్షాళన చేసాక మేము చేయాలనే ఆలోచనలో మేము ముందుకు పోతున్నాం. బ్రహ్మంగారి మఠంలో దాదాపు 1,00,000 పైచిలకు ఎకరాల్లో జరిగినటువంటి అక్రమాలు, భూదందాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి విచారణ తుది దశకు చేరింది. ఒక 3 వారాల్లో పూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కెమెరా పర్సన్ తో శర్మ, ఐ న్యూస్, కడప.